This video is in language Telugu. If you want the same video in English and Tamil, you can find the link in the description box of this video. నా పేరు గౌతమ్. నేను ఒక లీడింగ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో డేటా ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాను. చాలా రోజు తెలుగులో ఒక డేటా ఇంజనీరింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాతో ఇష్టం. అందుకే నేను తెలుగు నేర్చుకుంటాం, ఇంకా కూడా నేర్చుకుంటాను. నేను ఒక తమిళ అబ్బాయి, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ తెలుగు వీడియోలో ఉన్న వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ మీరు కనిపించితే కమెంట్లో పెట్టండి. అప్కమింగ్ వీడియోస్లో నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. సరే, మన వీడియోలో వెళ్తాం. ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూస్తాం. సో ఓపెన్ సోర్స్ వర్సెస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాలా. ఓకే, ఇప్పుడు మనం బిగ్ డేటాలో చాలా టెక్నాలజీస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హడూప్ అని చెప్తాం, అండ్ దెన్ స్పార్క్. సో ఇలాంటి చాలా టెక్నాలజీస్ ఉంటుంది, రైట్. ఇవన్నీ టెక్నాలజీస్. సో బిగ్ డేటాతో ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ ఓపెన్ సోర్స్, రైట్. సో ఇవన్నీ ఓపెన్ సోర్స్. ఓకే, ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఆ ప్రాజెక్ట్ ఫ్రీ, అతో కోడ్ ఫ్రీ, మీరు డౌన్లోడ్ చేయొచ్చు, దాన్ని మాడిఫై చేయొచ్చు, అండ్ దెన్ మీరు యూజ్ చేయొచ్చు. ఒక లైసెన్స్ లేదు, అండ్ దెన్ మీరు వచ్చి దానికి డబ్బులు పే చేయాలనే అవశ్యము లేదు. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ ఓపెన్ సోర్స్ గా క్రియేట్ చేశారు కదా, ఆ క్రియేటర్ కి ఏం అడ్వాంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌతమ్, ఓకే నేను ఉన్నాను, గౌతమ్ వచ్చి ఇమాజిన్ గౌతమ్ హడూప్ ఇన్వెంట్ చేశాడు. నేను చేయలేదు, జస్ట్ ఇమాజిన్ గౌతమ్ హడూప్ ఇన్వెంట్ చేశాడు. అండ్ గౌతమ్ ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ సోర్స్ గా రిలీజ్ చేశామని డిసైడ్ చేశాడు, అండ్ ఓపెన్ సోర్స్ గా రిలీజ్ చేశాడు. సో ఎలా ఓపెన్ సోర్స్ గా రిలీజ్ చేయాలి? సో దానికైనా ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా అని మీరు అడిగితే, మీరు మీతో ఓన్ వెబ్సైట్ లో రిలీజ్ చేయొచ్చు, ఆర్ మీరు గిటబ్ లో వేయొచ్చు. సో గిటబ్ లో నుంచి పీపుల్ కెన్ యూజ్ ఇట్, ఆర్ కొన్ని లైసెన్స్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది. ఫర్ వన్ ఆఫ్ ది లైసెన్స్ ప్లాట్ఫామ్ అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఈ అపాచీ అనే వర్డ్ చాలా ఫేమస్, రైట్. మీరు వినింటారు కదా. సో అపాచీ అని మీరు సమ్వేర్ బ్లాగ్ లింక్డ్ఇన్ లలో మీరు చూసారు కదా. సో అపాచీ చాలా ఫేమస్ టర్మ్. సో అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అది ఒక గ్రూప్, ఓకే, ఓ గ్రూప్. సో ఈ గ్రూప్ లో వచ్చి మీరు ఈ ప్రాజెక్ట్ ని డొనేట్ చేయొచ్చు. ఓకే, నేను ఆ ప్రాజెక్ట్ ఉంటుంది, నా ప్రాజెక్ట్ ని మీకు నేను డొనేట్ చేస్తామని మీరు డొనేట్ చేస్తే వాళ్ళు మీకు ఒక లైసెన్స్ ఇస్తారు. అండ్ అది అపాచీలో మీరు మీ ప్రాజెక్ట్ ని డొనేట్ చేసి అప్రూవల్ అయిన తర్వాత, ఇట్స్ నాట్ ఈజీ. మీరు జస్ట్ నేను డొనేట్ చేశా కదా, సో ఇట్ ఈస్ ఈజీ, ఓకే ఐ విల్ డొనేట్, అట్లా కాదు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కాదు, దాంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు డొనేట్ చేశారంటే కూడా అపాచీ చాలా వెరిఫికేషన్స్ అన్ని చేసి దెన్ వాళ్ళు ఆ లైసెన్స్ ఇస్తారు. సో లైసెన్స్ ఇస్తా మీ ప్రోడక్ట్ వచ్చి అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లో ఓపెన్ సోర్స్ లో అవైలబుల్ ఉంటుంది అని చెప్పారు. సో అపాచీ వెబ్సైట్ లో పోతే మీరు చాలా టెక్నాలజీస్ చూడొచ్చు. హడూప్ ఉంటుంది, స్పార్క్ ఉంటుంది, ఇంకా ఎక్కువ చాలా టెక్నాలజీస్ ఉంటుంది. బిగ్ డేటా మాత్రం కాదు, అపాచీలో చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు గౌతమ్ కి ఏమి ప్రాఫిట్? ఓకే, నువ్వు నీ ప్రాజెక్ట్ ని ఫ్రీగా ఇస్తావు కదా, ఓపెన్ సోర్స్ గా ఇస్తావు, ఎవరైనా డౌన్లోడ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే గౌతమ్, నీకు దాంట్లో ఏం ప్రాఫిట్ అని మీరు అడగచ్చు. సో దట్స్ అ రియల్ క్వశ్చన్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఇస్ ఓపెన్ సోర్స్, రైట్. ఓకే, ఫస్ట్ విషయం, గౌతమ్ దాన్ని వాడితో ప్రొఫైల్లో పెట్టొచ్చు, నా రెస్యూమ్లోనో నా లింక్డ్ఇన్లోనో, లేదా నాకు కంపెనీ ఉంటుందని ఆ కంపెనీ ప్రొఫైల్లో పెట్టొచ్చు. నే ఓపెన్ సోర్స్ అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లో నేను లైసెన్స్ తీసాను నా ప్రాజెక్ట్ అని నేను చెప్పొచ్చు. అది చాలా చాలా పెద్ద విషయం, రైట్. ఇట్స్ బిగ్ మ్యాటర్. మీరు ఓపెన్ సోర్స్ లో మీరు కాంట్రిబ్యూట్ చేశారంటే అది ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్, అండ్ మీ ప్రొఫైల్ అది చాలా మీ ప్రొఫైల్ అది ఒక హైలైట్ గా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ రీజన్ కాదు, బట్ దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ అ సింపుల్ రీజన్ ఫస్ట్. ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇమాజిన్ మీరు ఈ ప్రాజెక్ట్ హడూప్ ని ఇన్వెంట్ చేశారు, అండ్ దెన్ మీరు వచ్చి గూగుల్కి వెళ్ళి మీరు చెప్పారు, మరి హడూప్ అని నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, లేదా స్పార్క్ అని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ప్లీజ్ యూస్ ఇట్ అని మీరు గూగుల్ వెళ్ళి చెప్పారు. సో గూగుల్ వచ్చి అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇమాజిన్ దే ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ఇట్. ఓకే ఫైన్, అట్లా మీ ఐడియా మీ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు, అది ఎక్కడనో పెట్టారు, నేను తర్వాత చూసానని చెప్పారు. సో అండర్ ఎస్టిమేట్ చేశారు. ఓకే, మీరు అగైన్ మీరు ఇంకో కంపెనీ వెళ్ళారు, మైక్రోసాఫ్ట్ కూడా మీ ప్రాజెక్ట్ ని చూస్తుంది, మీరు ప్రెసెంటేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా తర్వాత చూసానని చెప్పారు. సో ఇలా మీరు చాలా కంపెనీస్ కు మీరు అప్రోచ్ చేయాలి, రైట్. సో అండ్ దెన్ లైక్ ఇది చాలా పెద్ద ప్రాసెస్. బట్ ఇప్పుడు మీరు ఈ హడూప్ ని ఓపెన్ సోర్స్ చేశారు, ఓకే. సో మీరు వచ్చి అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లో పెట్టారు.
ఇవన్నీ కంపెనీలో R&D అని ఒక టీం ఉంటుంది. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈవెన్ మీరు వర్క్ చేసా ఉన్న కంపెనీలో కూడా ఉంటుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీలో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో, అంత కంపెనీలో R&D అని ఒక టీం ఉంటుంది. ఆ టీంతో ఇంపార్టెంట్ R&D కాదు, ఈవెన్ మీ టీం కూడా చేయొచ్చు. ఈ టీంతో ఇంపార్టెన్స్ అంతా ఏమంటే చాలా న్యూ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసి వాళ్ళతో యూస్ చేసి చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ R&D టీంలో వాళ్ళు వచ్చి ఇదే ఓపెన్ సోర్స్ హడూబ్ని వాళ్ళు డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూసారు. వాళ్ళతో యూస్ కేస్ని దాంట్లో పెట్టి వాళ్ళు టెస్ట్ చేసి చూసారు. దాన్ని మనం POC అని చెప్తాము, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్తాము. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే మినీ ప్రాజెక్ట్. ఇప్పుడు కాలేజ్ టర్మ్లో చెప్పాలంటే మినీ ప్రాజెక్ట్. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవన్నీ చేశారు. ఇప్పుడు ఈ R&D టీంకు ఈ హడూప్ చాలా ఇష్టం అని తెలిసింది, చాలా పెర్ఫార్మెన్స్ ఇస్తుందని తెలిసింది. సో వాళ్ళు ఈ R&D టీం కంపెనీకి చెప్పారు, ఈ మరి మేము హడూప్ అని ఒక కాంపోనెంట్ టెస్ట్ చేసాం, అది చాలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, చాలా లోడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, మనం ఇది యూజ్ చేయాలని వాళ్ళు ఓ డిసిషన్కి వస్తారు. ఫైన్. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఓకే ఇది ఇన్వెంట్ చేసింది ఎవరైనా చెక్ చేయండి అని చెప్పారు. గూగుల్ ఏం చెప్తాను, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఎవరు ఈ ప్రాజెక్ట్ వచ్చి క్రియేట్ చేశారు అని చూసే గౌతమ్ అని తెలుసారు. రైట్, ఓకే గౌతమ్ ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు గూగుల్ మిమ్మల్ని అప్రోచ్ చేస్తుంది. రైట్, సో మీరు ఓపెన్ సోర్స్గా మీరు ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేయలేదు, మీరు ఫస్ట్ ఏం చేశారు, గూగుల్ వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశారు, వాళ్ళు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. సో మీరేం చేశారు, ఓకే ఇమీడియట్గా మీరు మీ ప్రాజెక్ట్తో వర్త్ మీకు తెలుసు, సో దాన్ని మీరు ఇమీడియట్గా ఓపెన్ సోర్స్గా అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్లో ఇస్తారు, ఇలా గిట్హబ్లో పెట్టారు. అండ్ దెన్ గూగుల్లో ఉన్న R&D టీమ్ అది యూస్ చేశారు, బికాస్ హడూప్ చాలా కంపెనీస్ యూస్ చేశారు, బికాస్ అది ఓపెన్ సోర్స్ వైరల్ అవుతుంది. గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉండే R&D టీమ్ యూస్ చేశారు, వాళ్ళకి చాలా ఇష్టమని. అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. రైట్, సో దిస్ ఇస్ ద రియల్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు నమ్మకం ఉంది, నా ప్రాజెక్ట్ హిట్ అవునని మీకు నమ్మకం ఉంది అంటే మీరు దాన్ని ఫస్ట్ ఓపెన్ సోర్స్లో ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు గూగుల్ వస్తుంది, గూగుల్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ చేస్తుంది, మీ హడూప్ ప్రాజెక్ట్ మేము చూసాం, చాలా సూపర్, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మాకు బిల్డ్ చేసి ఇవ్వాలని అప్రోచ్ చేశారు. సో కంపెనీస్ ఇన్వెస్ట్. సో కంపెనీస్ వచ్చి మీకు ఇన్వెస్ట్ చేస్తుంది, మీకు జాబ్ ఇవ్వచ్చు, లేదా మీకు పార్ట్నర్షిప్ ఇవ్వచ్చు, లేదా మీ ప్రోడక్ట్ని వాళ్ళు అక్వైర్ చేయొచ్చు. రైట్, సో దీస్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్. సో దట్ ఈస్ ద రియల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. బికాస్ చాలా మందిలో ఏం అనుకారంటే మనం ఓపెన్ సోర్స్గా రిలీజ్ చేసే అడ్వాంటేజ్ ఏమి, నాకు పైసా రాదు, నాకు డబ్బు రాదు, then why should I have to give for open source, right? But there is a real story, right? Big people, why they are giving, ఎందుకు వాళ్ళు చాలా పెద్ద కంపెనీస్ అవన్నీ ఎందుకు ఓపెన్ సోర్స్ గా ఇచ్చారంటే దే నో ద రియల్ స్టోరీ, వాళ్ళకు తెలుసు రియల్ స్టోరీ ఏమని. రైట్, సో ఇది ఓపెన్ సోర్స్ తో సైకిల్. రైట్, సో ఇప్పుడు ఈ హడూప్ అలాగే ఒక ప్రాజెక్ట్ ని గౌతమ్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు కదా గూగుల్ కి. రైట్, ఫైన్. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. ఫైన్, ఓకే. నౌ ఈ హడూప్ అండ్ ఈ స్పార్క్ ఈ రెండు మనకు అపాచీలో ఉంటుంది. ఓకే, అపాచీలో ఉంటుంది అండ్ వీ కాల్ ఇట్ అస్ అన్ ఓపెన్ సోర్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు ABC అని ఒక కంపెనీ ఉంటుంది, ఈ కంపెనీలో R&D టీమ్ ఉంటుంది. ఈ R&D టీమ్ ఈ ప్రాజెక్ట్ ని యూస్ చేస్తామని ప్లాన్ చేస్తారు, హడూప్ అండ్ స్పార్క్. అండ్ ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ కంట్రోల్ ఈ R&D టీమ్ ఆర్ హూఎవర్. ఇప్పుడు ఈ టీమ్ యూస్ చేసిందంటే, ఇది డౌన్లోడ్ చేసి వాళ్ళు యూస్ చేశారంటే దాంట్లో వచ్చే ఇష్యూస్ ఫిక్సెస్ అంతా వాళ్ళే చూడాలి. సో నో సపోర్ట్ టీమ్, దీంట్లో ఏ సపోర్ట్ టీము ఉండరు, సపోర్ట్ టీమ్ లేదు. ఇమాజిన్ మీరు ఒక సిమ్ కార్డ్ తీశారు, ఆ సిమ్ కార్డ్ లో ఒక ఇష్యూ వస్తుంది అంటే మీరు కస్టమర్ కేర్ అప్రోచ్ చేయాలి కదా, నో కస్టమర్ కేర్. మీరు అమెజాన్ లో ప్రోడక్ట్ తీశారు అండ్ ప్రోడక్ట్ లో ఒక ఇష్యూ ఉంటుందంటే మీరు కస్టమర్ కేర్ కి రైజ్ చేయాలి. ఇమాజిన్ అమెజాన్ లో కస్టమర్ కేరే లేదంటే, రైట్, లేదంటే ఏం చేస్తారు? దెన్ ఈవెన్ దో ఆ సిమ్ కార్డు సూపర్ సిమ్ కార్డ్, అమెజాన్ ప్రోడక్ట్ సూపర్ ప్రోడక్ట్ అంటే కూడా సపోర్ట్ లేదంటే మనం అది యూస్ చేయం కదా, మనం యూస్ చేయం బికాస్ దర్ ఇస్ నో సపోర్ట్. సో ఈ ఓపెన్ సోర్స్ లో ఉన్న అంత ప్రాజెక్ట్స్ ఒక మిగపెరియ ఈ ఓపెన్ సోర్స్ లో ఉండే ఈ అంతా ప్రాజెక్ట్స్ కు ఉండే ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే సపోర్ట్ లేదు. సో ఈ R&D టీమ్, ఇమాజిన్ ABC కంపెనీలో ఉన్న ఈ R&D టీమ్ ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ యూస్ చేశారంటే దాంట్లో వచ్చే ఇష్యూస్ అంతా వాళ్ళే ఫిక్స్ చేయాలి. ఓకే, మీరు దానికి రెడీ అంటే మీరు ఇది యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు CDE అని ఒక కంపెనీ ఉంటుంది.
సిడిఈ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీలో R&D టీం ఉన్నారు. ఈ R&D టీం ఈ ఓపెన్ సోర్స్ హడూప్ స్పార్క్ యూస్ చేస్తామని ప్లాన్ చేశారు. దీంట్లో సపోర్ట్ లేదు తెలుస్తుందోట్లే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని రిజెక్ట్ చేశారు. నాకు వద్దు, దీంట్లో సపోర్ట్ లేదు, నేను యూస్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఫైన్, అప్పుడు ఇది ఒక ప్రాబ్లం స్టేట్మెంట్. ఓకే ఫైన్. ఇప్పుడు గౌతమ్ అని ఇమాజిన్ గౌతమ్ అని ఒక ఆంటర్ప్రెనర్ ఉన్నారని మీరు అనుకోండి. ఇప్పుడు ఈ గౌతమ్ ఏం చేశాడంటే ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ని చూశాడు. దాంట్లో వాడికి ఒక ఆపర్చునిటీ ఉంది అని వాడు ప్లాన్ వేశాడు. ఓకే, వాడు ఏం చేశాడంటే ఈ ఓపెన్ సోర్స్ లో ఉన్న ఆ స్పార్క్ అండ్ హడూప్ ఉంది కదా, ఈ ఓపెన్ సోర్స్ లో ఉన్న స్పార్క్ అండ్ హడూప్ దాన్ని వాడు రీయూస్ చేశాడు. ఓకే, దాన్ని వాడు హడూప్ అండ్ స్పార్క్ ఇవన్నీ ఎత్తునొస్తాడు. దీన్ని రీయూస్ చేసి దీనిలో ఉన్న ఇష్యూస్ అంతా లిస్ట్ చేశాడు. ఇష్యూస్, ఛాలెంజెస్, ఎన్విరాన్మెంట్, ఇన్స్టలేషన్, ఎన్విరాన్మెంట్, సెటప్ ఇవన్నీ వాడు రెడీ చేసి వాడు మిషన్ గా రెడీ చేశాడు. దీనిలో హడూప్ ఉంది, స్పార్క్ ఉంది, అండ్ దెన్ 24/7 సపోర్ట్ నే ఇస్తాను. హడూప్ ఇన్స్టాల్ అయి ఉంది. మల్టీనోడ్ కావాలన్నా మల్టీనోడ్ నేను పెట్టాను, సర్వర్స్ లో పెట్టాను. సో ఐ విల్ గివ్ యూ మల్టీనోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ నేను మీకు సపోర్ట్ చేశాను. ఇవన్నీ పెట్టి అట్లే దీన్ని వాడు ప్రోడక్ట్ గా క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ ప్రోడక్ట్ పేరు వాడు ఏం పెట్టాడంటే హడూప్ గౌతమ్ ఎంటర్ప్రైజ్. అలాగా స్పార్క్ గౌతమ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, ఆర్ ఇవి రెండు కంబైన్ చేసి బిగ్ డేటా గౌతమ్ యాజ్ అ సర్వీస్ ఎంటర్ప్రైజ్ అని పేరు పెట్టాడు. ఓకే, నౌ ఈ ప్రోడక్ట్ని వాడు ఈ సిడిఈ కంపెనీకి ఇస్తాడు. ఓకే, సిడిఈతో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే దే లైక్ హడూప్ అండ్ స్పార్క్, కానీ వాళ్ళకు సపోర్ట్ లేదు. సో వాళ్ళు బ్యాక్ కొట్టారు. ఇప్పుడు ఈ గౌతమ్ ఏం చెప్తాడంటే మీరు నా ప్రోడక్ట్ యూస్ చేయండి, దాంట్లో హడూప్ స్పార్క్ ఉంటుంది, నేను ఇదే సేమ్ ఓపెన్ సోర్స్ గా యూస్ చేసి నేను బిల్డ్ చేశాను, 24x సపోర్ట్ కూడా మీకు నేను ఇస్తాను, మీరు నాకు ఈ 24x7 సపోర్ట్ కు పే చేయండి, అండ్ దెన్ సర్వీస్ కు పే చేయండి, ఈ సర్వీస్ కు పే చేయండి, దాంట్లో ఉన్న హడూప్ అండ్ స్పార్క్ కు పే వద్దు. సో మీరు నా సర్వీస్, నా ఎన్విరాన్మెంట్ సెటప్ కి పే చేయండి, సపోర్ట్ కు పే చేయండి అని చెప్తాడు. అప్పుడు ఈ సిడి ఏం చేస్తారు, ఓకే సేమ్ హడూప్ కమింగ్ విత్ సపోర్ట్, సూపర్ నేను యూజ్ చేస్తానని చెప్తారు. రైట్, అప్పుడు దీన్ని మనం ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఆఫ్ హడూప్ స్పార్క్ అని చెప్తాము. లేదు ఏబిసి చెప్తాడు నేను అపాచీ ఓపెన్ సోర్స్ హడూప్ స్పార్కే యూజ్ చేశానంటే ఆ హడూప్ అండ్ స్పార్క్ ని మనం ఓపెన్ సోర్స్ అని చెప్తాం. రైట్, సో హడూప్ అండ్ స్పార్కే ఓపెన్ సోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఒక ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ నేను మీకు చెప్పాను, మీకు ఐడియా చిక్కు. నేను ఎంటర్ప్రైజ్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు డేటా బ్రిక్స్ అని ఒక కంపెనీ వినింటారు కదా, డేటా బ్రిక్స్, రైట్, వినింటారు కదా. సో ఈ డేటా బ్రిక్స్ ఇస్ ఆల్సో డూయింగ్ ద సేమ్, ఇదే స్టోరీ దా. డేటా బ్రిక్స్ కూడా ఏం చేశాడు, స్పార్క్ లైబ్రరీస్, ఓపెన్ సోర్స్ స్పార్క్ ని రీయూజ్ చేశాడు. వాడు కొత్త లైబ్రరీస్ ఇన్వెంట్ చేశాడు, దాంట్లో పెట్టాడు. వాడు సర్వీస్ అంతా, వాడు సర్వర్స్ అంతా వాడే డిప్లాయ్ చేశాడు. సేమ్ స్పార్క్ అడిషనల్ న్యూ లైబ్రరీస్ పెట్టాడు, సర్వర్స్ ఇస్తాడు. ఇదే డేటా బ్రిక్స్. డేటా బ్రిక్స్ మాత్రం కాదు, చాలా ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ ఉంటుంది ఫర్ బిగ్ డేటా, ఎస్పెషలీ హడూప్ అండ్ స్పార్క్. ఏడబ్ల్యూఎస్ లో కూడా మనకు అలా ఒక సర్వీస్ ఉంటుంది, వి కాల్ ఇట్ అస్ ఈఎంఆర్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్. ఓకే, అండ్ దెన్ గూగుల్లో కూడా మనకు ఉంటుంది, గూగుల్ క్లౌడ్ లో కూడా మనకు డేటా ప్రాక్ అని ఒక సర్వీస్ ఉంటుంది. ఓకే, ఈవెన్ మనకు అజ్యూర్ లో కూడా హెచ్డి ఇన్సైట్ అని ఒక సర్వీస్ ఉంటుంది, చాలా సర్వీస్. సో దెర్ ఆర్ ఫ్యూ మోర్, క్లౌడెరా, హార్టన్ వర్క్స్, ఇవన్నీ బిగ్ డేటా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు, అంతే ఇస్తారు. లేదు నా కంపెనీలోనే ఓపెన్ సోర్సే చాలు నాకు అని మీరు అనుకుంటే మీరు అపాచీ హడూప్ స్పార్కే మీరు యూజ్ చేయొచ్చు. రైట్, సో నేను మీకు స్టార్టింగ్ లో అపాచీ హడూప్ అండ్ అపాచీ స్పార్క్ మాత్రమే ఇన్స్టాల్ చేసి మీకు నేను అంతా ఐ విల్ టీచ్ యూ.
ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఈ లిస్ట్‌లో ఉన్న ఏవైనా 2 లేదు 3 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ మనం పిక్ చేసాం. దాంట్లో కూడా నేను మీకు ఎలా ఉంటుంది స్పార్క్ అండ్ హడూప్ జాబ్స్ ఎలా ఉంటుందని నేను మీకు ఒక యూజ్ కేస్ చూపిస్తాను. ఓకే. సో, మనం చూస్తాం. యూజ్ కేస్ చూస్తాం. సో, ఐ హోప్ ఇప్పుడు మీకు ఈ డేటాబ్రిక్స్ అంటే ఏంటని మీకు తెలుస్తుంది. బికాస్ చాలా మందిలో నా దగ్గర ఈ క్వెషన్ అడుగుతారు. స్పార్క్ అండ్ డేటాబ్రిక్స్‌కు ఏమి డిఫరెన్స్? రైట్. సో ఓపెన్ సోర్స్ అపాచీ స్పార్క్ డేటాబ్రిక్స్ ఏం డిఫరెన్స్? బికాస్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. రెండులో కూడా స్పార్కే ఉంటుంది, రైట్. బట్ డేటాబ్రిక్స్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ ఎడిషన్, వాడు కస్టమైజ్ చేసి ఇస్తాడు అంతే. ఓకే, ఫైన్. సో మీరు వచ్చి ఓపెన్ మార్కెట్లో ఉండి ఒక టీ షర్ట్ తీశారు, దాంట్లో మీ లోగో పెట్టి మీరు సెల్ చేశారంటే అది మీ కస్టమైజ్డ్ టీ షర్ట్ కదా. మీరు దాన్ని చాలా అమెజాన్ల నుంచి ఆర్డర్ చేశారు, బట్ మీరు దాంట్లో ఒక స్టాంప్ గుర్తి దాంట్లో డిజైన్ వేసి మీరు అమ్మారు కదా. సేమ్ కాన్సెప్ట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో మనం ఈ ఎంటర్ప్రైజ్ అండ్ దెన్ ఓపెన్ సోర్స్ కి మనం డిఫరెన్స్ మనం కండిపా తెలుసుకోవాలి. బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా పీపుల్ కి ఈ డిఫరెన్స్ తెలిసేది లేదు. అதாவது వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ సోర్స్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో మీన్స్ హియర్ ఆఫ్టర్ మీతో వచ్చి ఎవరైనా ఈఎంఆర్ అని చెప్తే, డేటాబ్రాక్ అని చెప్తే, డేటాబ్రిక్స్ అని చెప్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అది దాంట్లో కూడా హడూప్ ఉంటుంది, సేమ్ హడూబే, సేమ్ స్పార్కే, అడిషనల్ లైబ్రరీస్ ఉంటుంది అంతే. ఓకే, ఫైన్. సో మీరు డేటాబ్రిక్స్, ఈఎంఆర్, లైక్ డేటాబ్రాక్ అని చెప్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది అదేది కంపెనీ వాళ్ళు చేసే ఒక కస్టమైజ్డ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంతే. ఓకే, ఫైన్. సో లైక్ ఈ వీడియోలో మనం ఓపెన్ సోర్స్ అండ్ ఎంటర్ప్రైజ్ డిఫరెన్స్ బిట్వీన్ చూసాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీతో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని లింక్డ్ఇన్ లో పోస్ట్ గా పెట్టండి, నన్ను దాంట్లో కూడా ట్యాగ్ చేయండి. అండ్ నాతో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కు ఫార్వర్డ్ చేయండి. తెలుగులో డేటా ఇంజనీరింగ్ ని ఈజీగా నేర్పించేదని నేను ఉంటాను, కంగారు పడదండి. నాతో ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. నాతో ఛానల్ లో చాలా టెక్నాలజీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.